అధర్మం పెరిగి భూమి బాధపడుతున్న కాలంలో మధురా నగరాన్ని క్రూరుడు కంసుడు పాలిస్తున్నాడు. అందరూ భయంతో జీవిస్తున్నారు. ఆ చీకటి రాత్రిలో కంసుడి కారాగారంలో బంధింపబడిన దేవకీ వసుదేవులు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఆ గదియంతా దివ్య కాంతితో నిండిపోయింది. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. చిన్న బిడ్డ రూపంలో కనిపించిన అతని ముఖంలో దివ్య తేజస్సు మెరిసింది. సంకెలలు స్వయంగా తెరుచుకున్నాయి. జైలు తలుపులు తామే తెరుచుకున్నాయి. వసుదేవుడు శ్రీకృష్ణుడిని తలపై పెట్టుకుని యమునా నదిని దాటి గోకులానికి బయలుదేరాడు. ఆ రాత్రి జన్మించింది కేవలం ఒక బిడ్డ కాదు, ధర్మాన్ని కాపాడే దైవం. జై శ్రీకృష్ణ. గోకులంలో ఆ దివ్య శిశువు అడుగుపెట్టగానే ప్రకృతి ఆనందంతో పరవశించింది. పక్షులు మధురంగా కుహూ కుహూ అంటూ గానం చేశాయి. గోవులు ప్రశాంతంగా నిలిచాయి. యమునా జలాలు మృదువుగా ప్రవహించాయి. యశోదమ్మ ఒడిలో చేరిన ఆ చిన్నారి అమాయకమైన చిరునవ్వుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఎవరికీ తెలియదు ఆ బిడ్డ సాధారణ శిశువు కాదని. అతడే భూమిపై భారాన్ని తగ్గించేందుకు వచ్చిన పరమాత్మ. అతడే